గద్వాల మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. మొత్తంగా 37 వార్డులకు కాంగ్రెస్ అక్కడ 16 వార్డులు గెలుచుకుంది. ఎంఐఎం ఇండిపెండెంట్లను కలుపుకుని 19 మందితో ఇప్పటికే క్యాంపు ఏర్పాటు చేసింది. కర్ణాటకలోని ఒక రిసార్ట్కు కౌన్సిలర్లను తరలించింది. ఇటు బీఆర్ఎస్ కూడా చైర్మన్ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీతో జతకట్టైనా సరే చైర్మన్ పీఠం దక్కించుకోవాలని వ్యూహంలో ఉంది గులాబీ పార్టీ. గద్వాల మున్సిపల్ రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. మొత్తంగా 37 వార్డులకు కాంగ్రెస్ అక్కడ 16 వార్డులు కైవసం చేసుకుంది. ఎంఐఎం ఇండిపెండెంట్లను కలుపుకుని మొత్తంగా 19 మందితో ఇప్పటికే క్యాంపు ఏర్పాటు చేసింది. కర్ణాటకలోని ఒక రిసార్టుకు కౌన్సిలర్లందరినీ కూడా తరలించింది. ఇటు బీఆర్ఎస్ కూడా చైర్మన్ పీఠాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీతో జతకట్టైనా సరే చైర్మన్ పీఠం దక్కించుకోవాలని గులాబీ పార్టీ వ్యూహం రచిస్తోంది. గద్వాల మున్సిపాలిటీకి సంబంధించిన రిజల్ట్స్ మనం చూస్తున్నాం. గద్వాల మున్సిపల్ రాజకీయం ప్రస్తుతం రసవత్తరంగా మారింది. మొత్తం 37 వార్డులున్నాయి అక్కడ. ఆ 37 వార్డుల్లో 16 వార్డులు ఇప్పటికే కాంగ్రెస్ గెలుచుకుంది. అలాగే ఎంఐఎం ఇండిపెండెంట్లను కలుపుకొని మొత్తంగా 19 మంది బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. 19 మందితో ఇప్పటికే క్యాంపు ఏర్పాటు చేసింది కాంగ్రెస్. కర్ణాటకలోని ఒక రిసార్ట్ కు ఈ 19 మంది కౌన్సిలర్లను కూడా తరలించేసింది. ఇటు బీఆర్ఎస్ కూడా చైర్మన్ పీఠాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ బీజేపీతో జతకట్టైనా సరే చైర్మన్ పీఠం దక్కించుకోవాలని వ్యూహంలో ఉంది గులాబీ పార్టీ. మరి చూడాలి. ఇంతకు ముందు బీజేపీ అధినేత రామచంద్రరావు మాట్లాడుతూ ఏ పార్టీకి కూడా మేము మద్దతు ఇచ్చేది లేదు అంటూ చెప్పారు. కాబట్టి అక్కడ వారు బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తారా, బీఆర్ఎస్ మద్దతు తీసుకోవాలని చూస్తున్నప్పటికీ కూడా ఆ మద్దతు దక్కే అవకాశం ఉందా లేదా అనేది ఇంకా కాసేపట్లో తెలిసిపోతుంది. మొత్తంగా 37 వార్డులకు కాంగ్రెస్ అక్కడ 16 వార్డులు గెలుచుకుంది. ఇటు ఎంఐఎం ఇండిపెండెంట్లను కలుపుకొని మొత్తంగా 19 మందితో ఇప్పటికే క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. గద్వాల మున్సిపాలిటీ ఎవరికి దక్కబోతుంది, పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పాషా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పాషా, గద్వాల మున్సిపాలిటీకి సంబంధించి ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయి? నిజంగానే బీఆర్ఎస్ కోరుకున్నట్టుగా బీజేపీ మద్దతిచ్చే అవకాశం ఉందా అక్కడ? నళిని, గద్వాల రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. మున్సిపల్ ఎన్నికల వేళ ఏకపక్షమైన తీర్పుతో కాంగ్రెస్ పార్టీ గద్వాల మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని అక్కడ ఉన్నటువంటి నాయకులతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం భావించారు. కానీ పరిస్థితి తారుమారైంది. కాంగ్రెస్ పార్టీ 16 వార్డులు మాత్రం గెలుచుకోగలిగింది. 11 వార్డుల్లో బీఆర్ఎస్, 7 వార్డుల్లో బీజేపీ, ఇక ఎంఐఎం 1, ఇండిపెండెంట్లు 2, అంటే మొత్తం 37 వార్డులకు గాను స్పష్టమైనటువంటి మెజార్టీ ఎవరికి రాలేదు. అయితే ప్రస్తుతము గద్వాలలో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. 16 వార్డులు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ఎంఐఎం, 2 స్వతంత్రులను తమతో కలుపుకొని క్యాంపుకు వెళ్లినటువంటి పరిస్థితి. ఇంతకు ముందే ఆ వార్డు సభ్యులందరినీ కూడా ప్రత్యేక బస్సుల్లో కర్ణాటక ప్రాంతంలోని ఒక రిసార్ట్ కి క్యాంపుకు తరలించారు. ఆ క్యాంపుల్లో ఇప్పటికీ ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ వద్ద టికెట్ ఆశించారు. కానీ టికెట్ దక్కకపోవడంతో రెబల్స్ గా బరిలో నిలిచారు. సో వాళ్ళు తమకే మద్దతు ఇస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా పేర్కోవడం జరిగింది. మరోపక్క ఎంఐఎం తమకు మొదటి నుంచి కూడా తమ మిత్రబంధం కొనసాగింది. సో మాకే మద్దతు ఉంటుంది, ఎంఐఎం ఎన్ని గెలిచినా కూడా మాకు సపోర్టే ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. ఈ నేపథ్యంలో 19 మందితో వాళ్ళంతా కూడా క్యాంపుకు బయలుదేరారు. ఇక్కడ
11 స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ 7 స్థానాలు ఉన్నటువంటి బీజేపీతో కలిసి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కొంతమంది నేతలు బీజేపీకి సంబంధించినటువంటి నేతలతో మంతనాలు చేస్తున్నారు. చైర్మన్ పీఠము వైస్ చైర్మన్ పీఠాన్ని ఏ రకంగా పంచుకోవాలన్న దానిపై కూడా చర్చ సాగుతుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ శిబిరంలోని మరికొంతమంది కూడా తమ వైపు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలంతా కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి గద్వాల కనిపిస్తా ఉంది. మొత్తం మీద గద్వాల రాజకీయం చాలా ఆసక్తికరంగా ఉంది. గద్వాల పట్టణమే కాకుండా గద్వాల జిల్లాలోని రాజకీయ పరిణామాలు కూడా పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అలంపూర్ లో 5 స్థానాలు కాంగ్రెస్ 5 స్థానాలు బీఆర్ఎస్ గెలుపొందగా అక్కడ ఎక్సఫిషియో ఓట్లతోటి మేము గెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఐజాలో బీఆర్ఎస్ కైవసం చేసుకోగా వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఏకపక్షంగా మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక గద్వాల వన్ సైడ్ గా ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఉంటుందని భావించినప్పటికీ కూడా వార్డు సభ్యుల సంఖ్య తగ్గడంతో వీళ్ళు ఇండిపెండెంట్లు అదే మాదిరిగా ఎంఐఎం కు సంబంధించినటువంటి వార్డు సభ్యులతోటి వారంతా క్యాంపుకు వెళ్లినటువంటి పరిస్థితి మనకి గద్వాల్లో కనిపిస్తా ఉంది. నల్లి